వెల్కమ్ టు మెగానే టీవీ. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు సినిమా గ్లామర్ చుట్టూనే తిరుగుతుంటాయి. హీరోలు పార్టీలు పెట్టడం, వాళ్ళ మీద విమర్శలు రావడం అక్కడ చాలా కామన్. కానీ ఏ రాజకీయ సంబంధం లేని ఒక స్టార్ హీరోయిన్ను రాజకీయ విమర్శల కోసం వాడుకుంటే ఇప్పుడు తమిళనాడులో సరిగ్గా ఇదే జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను విమర్శించే క్రమంలో లేడీ సూపర్ స్టార్ నయనతారపై ఏఐఏడీఎంకే ఎంపీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఒక నిరసన సభలో నాకు నయనతార కావాలి, సీఎం నా కల నెరవేరుస్తారా అంటూ ఎంపీ దిగజారి మాట్లాడిన మాటలు ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీశాయి. తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడ రాజకీయాలు రోజు రోజుకు రసవత్రంగా వివాదాస్పదంగా మారుతున్నాయి. అధికారిక డిఎంకే, ప్రతిపక్ష అన్నా డిఎంకే పార్టీల మధ్య మాటల యుద్ధం శృతిమించుతోంది. ప్రభుత్వ విధానాలను విమర్శించాల్సిన నాయకులు ఇప్పుడు ఏకంగా సినీ గ్లామర్ను, స్టార్ హీరోయిన్లను రాజకీయ రొచ్చులోకి లాగుతున్నారు. అన్నా డిఎంకే ఎంపీ, మాజీ మంత్రి సివి షణ్ముగం సీఎం స్టాలిన్ పై వేసిన ఒక సెటేరు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. స్టాలిన్ తీసుకొచ్చిన ఒక ఎన్నికల స్కీమ్ను ఎగతాళి చేసే క్రమంలో ఏ సంబంధం లేని లేడీ సూపర్ స్టార్ నయనతార పేరును ఆయన ప్రస్తావించారు. నాకు నయనతార కావాలి, నా కల నెరవేరుస్తారా అంటూ ఒక మహిళపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్ అయ్యారు. ஒரு படி மேல போய் உங்கள் கனவை சொல்லுங்கள், உங்க கனவை சொல்லுங்க, இவர் நிறைவேற்றணும். ஆமா, எனக்கு நயன்தாரா வேணும், இவர் கனவை நிறைவேற்றுறா. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు కొత్త స్కీమ్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మీ కలలు చెప్పండి, మేము నెరవేరుస్తాం అనే ఒక సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రతిపక్ష అన్నా డిఎంకే నేతలు ఈ స్కీమ్ను టార్గెట్ చేసుకుని ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్న విల్లుపురంలో జరిగిన ఒక సభలో అన్నా డిఎంకే ఎంపీ షణ్ముగం మాత్రం హద్దులు దాటేశారు. రాజకీయ విమర్శకు, వ్యక్తిగత దూషణకు మధ్య ఉన్న గీతను చెరిపేసి నాకు నయనతార కావాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. డిఎంకే అధికారిక ప్రతినిధులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. షణ్ముగం సభలో మాట్లాడుతూ అధికార డిఎంకే ప్రభుత్వం ఎన్నికల ముందు మాయమాటలు చెబుతుందని ఆరోపించిన ఆయన సీఎం స్టాలిన్ ప్రకటించిన మీ కలలు నెరవేరుస్తాం అనే స్కీమ్ను తీసుకుని అత్యంత చౌకబారు విమర్శలకు దిగారు. స్టాలిన్ గారు మీ కలలు చెప్పండి, మేము నెరవేరుస్తాము అంటున్నారు కదా, మరి నాకు నయనతార కావాలి, నా కోరిక నెరవేరుస్తారా, నయనతారను పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ల కలను సీఎం నిజం చేస్తారా అంటూ వేదికపై నుంచి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దురదృష్టకరం ఏంటంటే ఇది ఒక మహిళను కించపరిచేలా ఉన్నప్పటికీ వేదిక మీద ఉన్న ఇతర నేతలు కూడా ఆయన వ్యాఖ్యలకు నవ్వడం, విమర్శలకు తావిస్తుంది. ఈ వ్యాఖ్యల వీడియో బయటకు రాగానే తమిళనాట రాజకీయ దుమారం రేగింది. డిఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా ఈ అంశంపై సీరియస్గా స్పందించారు. మా పార్టీ విధానాలను విమర్శించండి, దానికి మేము సమాధానం చెబుతాం, కానీ ఏ సంబంధం లేని ఒక మహిళపై ఇలా అసభ్యకరంగా మాట్లాడకండి. నయనతారను అవమానించడం అంటే మొత్తం మహిళా లోకాన్ని అవమానించడమే. ఇలా మాట్లాడిన ఎంపీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజానికి షణ్ముగం ఇలా నోరు జారడం ఇది తొలిసారి కాదు. గత ఏడాది కూడా స్టాలిన్ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో రేపు పొద్దున ఎన్నికల హామీల్లో భాగంగా ఉచిత పెళ్లాం అనే స్కీమ్ను కూడా ఈ డిఎంకే వాళ్ళు ప్రవేశపెడతారు అంటూ ఒక మహిళా వ్యతిరేక కామెంట్ చేసి అడ్డంగా బుక్ అయ్యారు. ఏప్రిల్ 23న జరగబోయే ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు. కానీ ఒక మహిళా ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్ను, ఆమె వైవాహిక జీవితాన్ని ఇలా రాజకీయ విమర్శలకు ఒక ఎగ్జాంపుల్గా వాడుకోవటం ఏమాత్రం హుందాతనం అనిపించుకుంది. నయనతార ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా ఎంపీ షణ్ముగం చేసిన ఈ వ్యాఖ్యలు అన్నా డిఎంకే పార్టీకే నెగిటివ్ పాయింట్గా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదంపై నయనతార లేదా ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.